సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెజ్ లాలీపాప్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. మరి వెజ్ లాలీపాప్ తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలి? క్యాబేజ్, బంగాళదుంప, ఆయిల్, పెప్పర్ పౌడర్, సాల్ట్. వెజ్ లాలీపాప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకైతే. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏదో బౌల్లో ప్రిపేర్ చేసి పెట్టారు. ఏంటిది? క్యాబేజ్ చాపింగ్. క్యాబేజ్ ఉడకబెట్టి చాప్ చేసుకోవాలి మేడం. ఓకే, అంటే నాకు దీంట్లో చిన్న చిన్న రెడ్ క్యారెట్ కూడా కనిపిస్తున్నాయి. క్యారెట్ కూడా ఉండాలి. క్యారెట్ రెండు ఇంకేం అవసరం లేదా? ఓకే, క్యారెట్ రెండు చిన్న పీసెస్ గా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. అంతే. దీన్ని ఉడకబెట్టారా లేకపోతే హాఫ్ బాయిల్ చేశారు వీటిని? ఓకే, సో క్యాబేజ్ ని క్యారెట్ ని ఆరెల్స్ మనం ఇంకా ఏమేమి వేసుకోవచ్చు? ఇంకా బంగాళదుంప యాడ్ చేసుకోవాలి మేడం. బంగాళదుంప. ఓకే, క్యారెట్ అలాగే పొటాటోని తీసుకొని చిన్న పీసెస్ గా కట్ చేసుకొని, అంటే ఇలా అనమాట చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వాటిని హాఫ్ బాయిల్ చేసుకొని బాగా పిండేసి నీరంతా బయటికి తీసేసి ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి. ఓకే, తర్వాత ఒక స్మాల్ ఆలు, కొంచెం చిన్న ముక్క దానికి సరిపడా. దాన్ని కూడా ఆయిల్ కూడా ఫుల్ ఉడకబెట్టేసుకున్నాం. ఫుల్ ఉడకబెట్టుకోవాలి మేడం. ఓకే, ఫుల్ ఉడకబెట్టుకోవాలి. ఓకే, సరిపడా ఉప్పు, సాల్ట్, అదేంటి వైట్ పెప్పర్ పౌడర్. అంటే దీంట్లో బ్లాక్ ఎందుకు వేయలేదు? బ్లాక్ పెప్పర్ పౌడర్ బ్లాక్ అవసరం ఉండదు మేడం దీనికి. అంటే ఎక్కువ ఘాట్ అవసరం లేదు, సో కొంచెం. ఓకే, జింజర్ గార్లిక్ చాపింగ్. ఓకే, అండ్ కొరియండర్. ఓకే, జింజర్ గార్లిక్ అంటే అల్లం వెల్లుల్లి చిన్న పీసెస్ గా కట్ చేసుకొని, అలాగే కొత్తిమీర కూడా చిన్న పీసెస్ గా కట్ చేసుకొని అన్ని ఒక బౌల్ లో తీసుకొని పెట్టుకున్నాం. అవి వేసుకుంటున్నాం. ఒక 2 టేబుల్ స్పూన్స్. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది కదా? ఓకే, కొద్దిగా మైదా 2 టేబుల్ స్పూన్. కార్న్ ఫ్లోర్. ఓకే, 1 టేబుల్ స్పూన్. సో ఏంటి ఇప్పుడు దీన్ని ఇవన్నీ డైరెక్ట్ అలా కలిపేస్తారా లేకపోతే ఏమైనా వేగిస్తారా? డీప్ ఫ్రై ఏమైనా ఉందా? ఇది ఫస్ట్ వచ్చేసి కలుపుకోవాలి మేడం. కలుపుకున్న తర్వాత ఆయిల్ పెట్టి ఆయిల్లో వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఓకే, మనం అయితే ఈ లోపల ఆయిల్ అక్కడ పెట్టేసుకొని కలుపుకుందాం కదా. చాలు. ఓకే, సో స్టవ్ పెద్దగా పెట్టేసుకున్నాం ఈ ఆయిల్ హీట్ అవ్వడానికి. ఈ లోపల ఇవి మనం మిక్స్ చేసుకున్నాం. జస్ట్ మనం ఇప్పుడు ఏం వేసుకున్నాం అంటే ఉడకబెట్టిన క్యాబేజీ, క్యారెట్, పొటాటో అందులో వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని, అండ్ అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ కాకుండా వైట్ పెప్పర్ పౌడర్ చిటికెడు యాడ్ చేసుకున్నాము. దాని తర్వాత అల్లం వెల్లుల్లి అండ్ అలాగే కొరియాండర్ చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకున్నాం. అంతే కదా? అంతకుమించి మనం ఏం వేసుకోలేదు కదా. మైదా అండ్ అలాగే కార్న్ ఫ్లోర్ రెండు సమానంగా తీసుకోవాలా? మైదా కార్న్ ఫ్లోర్ సమానంగా తీసుకోవాలి. ఇక్కడ పెట్టు. ఆ తర్వాత ఎగ్ డ్రాప్ తీసుకోవాలి మేడం. ఎగ్ వైట్ అండ్ ఎల్లో రెండు బాగా బీట్ చేసి పెట్టేశారు ఒక బౌల్ లో, అంతేనా? ఓకే, అంటే మనం ఇలాంటి ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉండడానికి కదా వేసుకునేది. ఓకే, ఎగ్ జస్ట్ వైట్ అంత వేసుకుంటే సరిపోతుందా? అంతే. ఓకే, యా. సో ఇంత జస్ట్ అలా మనకి ముద్దలుగా కావాలి, లూజ్ చేసుకోకూడదు కదా. ఓకే, అర్థమైపోయింది. చూస్తే అర్థమైపోయింది. అంటే ఆల్రెడీ వీటిని బాయిల్ చేసాం కాబట్టి దాంట్లోంచి మనం అలా కలుపుతుంటే ఎలాగో వాటర్ బయటకు వస్తుంది కదా. సరిపోతుంది. ఇట్లా చేసుకున్న తర్వాత ఇట్లా బాల్ లాగా చూసారు కదా, ఇలా అవుతుంది అన్నమాట. చక్కగా అయిన తర్వాత ఇట్లా చిన్న పీసెస్ తీసుకొని బ్రెడ్ పౌడర్ తీసుకోవాలి. బ్రెడ్ పౌడర్ మనకి బయట ఆల్రెడీ దొరుకుతుంది. ఇంట్లో కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. అన్ని బయట మార్కెట్ లో అవైలబుల్ లో ఉన్నాయి. బ్రెడ్ పౌడర్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే బయట మనకి క్రిస్పీగా రావడానికి. క్రిస్పీగా వస్తుంది అనమాట. బ్రెడ్ పౌడర్ లో అటు ఇటు అలా వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసేసుకోవాలి. తర్వాత దీన్ని ఇట్లా 2 పిక్స్ పెట్టుకొని, ఓహో లాలీపాప్ అన్నారు కాబట్టి మనకి లాలీపాప్ షేప్ లో ప్రిపేర్ చేసేస్తున్నారు అనమాట. ఇట్లా పెట్టుకోవాలి మేడం. అంటే ఇది ఈ షేప్ లోనే ఏ షేప్ లోనే చేసుకోవచ్చు. విడిపోదు. ఓకే, ఓ వావ్, డిఫరెంట్ గా ఉంది కదా. ఇలాగా నాకు ఎక్కడ ఇది ఊడిపోతుందో అని కొంచెం భయంగా ఉంది. ఏం లేదు మేడం, మరి ఇది ఇలా పెట్టి నూనెలో అలా పెడతారా, అలా వేసేస్తారా? ఆయిల్ మేడం లోపల వేసుకోవచ్చు. మరి టూత్ పిక్స్ కూడా వేసేస్తారా? 2 పిక్స్ కూడా వేసేస్తారు. అదేంటి పట్టుకొని ఎలా తినాలి? వేడిగా ఉంటుంది. తర్వాత సిల్వర్ ఫైల్ జుట్టి. ఓకే, అంటే ప్రాసెస్ ఉంది వెరైటీగా. మనకు తెలియదు కాబట్టి ఏదో కొంచెం టెన్షన్ పడుతున్నాం. కానీ ఈ ఐడియా ఎవరిది అసలు? ఇలా వెజ్ లాలీపాప్ చేయాలి అన్న ఐడియా నాదే మేడం. మీరే? డిఫరెంట్, బట్ నిజంగా చాలా వెరైటీగా ఉంది. తింటే ఎలా ఉంటుందో కానీ తెలియదు కానీ టేస్ట్. వావ్, హాట్ లాలీపాప్
లాలీపాప్స్ స్వీట్ గా ఉంటాయి కదా, బట్ ఇది హాట్ అన్నమాట. ఇది కూడా స్వీట్ ఉంటుంది మేడం. స్వీటేనా? స్వీట్ అంటే లైట్, అంత హాట్ ఉండదు, అంత హాట్ కాదు, అంత స్వీట్ కాదు, మీడియం అన్నమాట. ఓకే, ఇందులో వేసుకోవాలి మేడం. ఆల్రెడీ ఆయిల్ ఫుల్ వేడిలో ఉంది, వేసేస్తే అయిపోతుంది దనాదన్. ఆల్రెడీ మనం అన్ని హాఫ్ బాయిల్ చేసాం కదా, ఎక్కువ టైం తీసుకోదు. చాలా విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది కదా. ఆల్రెడీ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసింది. చేసి నేను కొంచెం అటు ఇటు బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలా? గోల్డ్ కలర్ రాగానే తీసేయాలి. యా గోల్డ్ కలర్ రాగానే తీసేయాలి ప్లేట్ లోకి. ఓకే, ఆల్రెడీ గార్నిష్ కూడా రెడీగా చేసి పెట్టేశారనమాట, ఉల్లిపాయలు క్యారెట్స్ తో కీరా. ఓకే, అయిపోయింది. బ్రౌన్ కలర్ వచ్చేసింది చూస్తారా, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ కలర్ రావాలన్నమాట. లాలీపాప్స్ కూడా మనకి ఇలా ఉండాలి, చక్కగా ఊడిపోకుండా. ఎగ్ వైట్ అండ్ ఎల్లో బాగా బీట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అది వేసుకున్నందుకు కారణం ఇదే. సో విడిపోకుండా ఉంటుంది ఆయిల్లో వేసిన తర్వాత. ఓకే, యా అయిపోయిందా? ఇంకొక నిమిషం అలా జస్ట్ అలా తిప్పుతూ ఉండాలి. ఓకే ఓకే, స్టవ్ ఆపేసేనా? ఆపేనా? వావ్, లుకింగ్ గుడ్, చాలా బాగుంది, డిఫరెంట్గా, కొత్తగా. అంటే మనం ఇది ఓన్లీ వెజిటబుల్స్ తో, అంటే వెజ్ లాలీపాప్ అన్నారు కదా, ఓన్లీ వెజ్ తోటి చేసుకోవచ్చు, అదర్వైజ్ నాన్ వెజ్ తో కూడా ఏమైనా? నాన్ వెజ్ తోటి చేసుకోవచ్చు మేడం, వెజ్ తోటి కూడా చేసుకోవచ్చు. నాన్ వెజ్ అంటే దేంతో చేసుకోవచ్చు? అంటే మన చికెన్ తో చేసుకోవచ్చు. ఒక చిన్న చిన్న పీసెస్ గా కూడా మిక్స్ చేస్తారా? మిక్స్ చేసుకోవాలి మేడం. గార్లిక్ అండ్ ఎక్స్ట్రా చికెన్ వేసుకోవాలి. అంతే, మైదా కార్న్‌ఫ్లోర్ ఇవన్నీ. ఓకే, రెడీ. చూడండి మేడం, వెజ్ లాలీపాప్ టేస్ట్. సో ఫ్రెండ్స్, వేడిగా వెజ్ లాలీపాప్ రెడీ అయిపోయింది. నేను దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. సో అయిపోయిందా? టేస్ట్ చేసేనా? టేస్ట్ చేయండి మేడం. కొద్దిగా టమాటా సాస్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, దీంట్లోకి టమాటా సాస్ అయితే చాలా బాగుంటుంది, అంటే కాంబినేషన్. చూద్దాం మనం అది కూడా. మీరు చూస్తూ ఉండండి, నేను తింటూ ఉంటా. బాబ్, సూపర్ గా ఉంది. సూపర్ అండి, అన్ని చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, బేకర్ బీన్స్ సూప్ ఇన్ ప్రాన్స్ సలాడ్ అండ్ అలాగే వెజిటబుల్ లాలీపాప్ చాలా టేస్టీగా ఉన్నాయి కదా. తప్పకుండా మీరు ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని స్పెషల్ డిషెస్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.